ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక అద్భుతమైనటువంటి గూగుల్ AI టూల్ గురించి చెప్పబోతున్నాను. ఈ గూగుల్ AI టూల్ వచ్చేసి నోట్బుక్ LM. ఈ నోట్బుక్ LM అనే AI టూల్ అనేది టీచర్స్కి, స్టూడెంట్స్కి, లెర్నర్స్కి, రీసెర్చ్ స్కాలర్స్కి చాలా ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ని సోర్స్ కింద తీసుకొని మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈజీగా జనరేట్ చేస్తుంది. మీ దగ్గర స్టడీ మెటీరియల్ ఉన్నట్లయితే ఆ స్టడీ మెటీరియల్ మొత్తం కూడా చదివి అనలైజ్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. కానీ ఈ గూగుల్ AI టూల్ నోట్బుక్ LMలో కనుక మీకు సోర్స్ కింద ఆ స్టడీ మెటీరియల్ని ఇచ్చినట్లయితే ఆ స్టడీ మెటీరియల్ మొత్తం కూడా అనలైజ్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని టాపిక్ వైజ్గా ఈజీగా జనరేట్ చేసి మీకు ఇస్తుంది. దీని ద్వారా మీరు ఆ టాపిక్ మొత్తాన్ని ఈజీగా ప్రిపేర్ కావచ్చు. ఈ గూగుల్ AI టూల్ నోట్బుక్ LMని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. నోట్బుక్ LM అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసుకోండి. ఈ గూగుల్ AI టూల్ నోట్బుక్ LMలో మీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ అది PDF రూపంలో ఉన్నా కానీ, ఇమేజ్ రూపంలో ఉన్నా కానీ, ఆడియో ఫైల్లో కానీ, వీడియో ఫైల్లో కానీ మీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా సోర్స్ కింద యాడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జనరేట్ చేస్తుంది. మీరు ఇచ్చినటువంటి సోర్స్ని బేస్ చేసుకొని ఈజీగా ఇన్స్టెంట్ స్టడీ గైడ్ని జనరేట్ చేస్తుంది, బ్రీఫింగ్ డాక్యుమెంట్ని జనరేట్ చేస్తుంది, ఫ్యాక్ట్స్ని జనరేట్ చేస్తుంది, టైమ్ లైన్ని కూడా జనరేట్ చేస్తుంది. ఈజీగా కంటెంట్ జనరేట్ అయిన తర్వాత ఈ ఏ సోర్స్ నుంచి కంటెంట్ తీసుకుంది అనేది మొత్తం కూడా ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ కంటెంట్ అనేది ఆడియో రూపంలో కూడా జనరేట్ అవుతుంది, పోడ్కాస్ట్ రూపంలో జనరేట్ అవుతుంది. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. ఈ నోట్బుక్ LM AI టూల్ని ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తాను. ముందుగా మీరు ట్రై నోట్బుక్ LM మీద క్లిక్ చేయండి. మీ జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ చేసుకోండి. ఈ విధంగా నోట్బుక్ LM అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని నోట్బుక్స్ అనేవి క్రియేట్ అయి ఉన్నాయి. వాటిని కావాలంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సొంతంగా ఒక నోట్బుక్ తయారు చేయాలనుకుంటే మాత్రం క్రియేట్ న్యూ బుక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అప్లోడ్ అడుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా PDF రూపంలో ఉన్నా కానీ, టెక్స్ట్ రూపంలో ఉన్నా కానీ, ఆడియో రూపంలో కానీ, బిట్ మ్యాప్ ఇమేజ్లో ఉన్నా సరే, ఇమేజ్ రూపంలో ఉన్నా కానీ ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఫైల్ కింద అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ వర్క్ స్పేస్లో, గూగుల్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు సోర్స్ కింద. అదేవిధంగా కొన్ని వెబ్సైట్ యొక్క లింక్ను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అదే మీ దగ్గర ఏమైనా కంటెంట్ టెక్స్ట్ రూపంలో ఉన్నా సరే ఆ టెక్స్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సోర్స్ కింద. నేను ఒక ఫైల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఒక బుక్ స్టడీ మెటీరియల్ ఉంది. ఆ స్టడీ మెటీరియల్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. PDF ఫైల్ని యాడ్ చేయగానే మీకు ఆ PDF ఫైల్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా అనలైజ్ చేసుకొని మీకు ఆల్రెడీ టైటిల్ కూడా ఇచ్చేసింది, గ్లోబల్ వార్మింగ్ సిమ్యులేషన్ అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్. ఈ విధంగా మీకు మొత్తం కూడా అందులో ఉన్నటువంటి స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా అనలైజ్ చేసుకొని సింపుల్గా ఒక బ్రీఫ్గా ఒక డాక్యుమెంట్ ఇస్తుంది. మీకు బ్రీఫ్గా ఒక టెక్స్ట్ రూపంలో మీకు టైటిల్తో సహా ఇక్కడ జనరేట్ అయిపోయింది. నేను మామూలుగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే స్టడీ మెటీరియల్లో చూడండి, ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి ఒక లెసన్ ఇచ్చాను. ఈ PDFలో ఉన్నటువంటి లెసన్ మొత్తం కూడా స్టడీ చేసుకొని అనలైజ్ చేసుకొని మీకు ఈ విధంగా మీకు టైటిల్ తోటి టెక్స్ట్ తోటి మీకు బ్రీఫ్గా ఒక టెక్స్ట్ రూపంలో మీకు జనరేట్ అయిపోయింది. అలా కాకుండా PDF కాకుండా ఇంకా సోర్సెస్ నా దగ్గర ఉన్నాయి ఈ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినటువంటి. అలాంటివి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ సోర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియో ఉంది మీ దగ్గర, కంటెంట్ గ్లోబల్ వార్మింగ్ మీద ఒక యూట్యూబ్ వీడియో ఉంది. ఆ యూట్యూబ్ వీడియో యొక్క లింక్ కూడా ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. నాకు యూట్యూబ్ లింక్ వీడియో ఉంది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నోట్బుక్ LM సోర్స్ కింద పేస్ట్, ఇన్సర్ట్. ఇక్కడ యూట్యూబ్ వీడియో కూడా సోర్స్ కింద, గ్లోబల్ వార్మింగ్ యూట్యూబ్ వీడియో కూడా ఇక్కడ సోర్స్ కింద యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కొన్ని వెబ్సైట్స్ లింక్ ఉన్నాయి. ఆ వెబ్సైట్ లింక్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్, ఇన్సర్ట్. ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా యాడ్ అయిపోతుంది. ఇక్కడ యూట్యూబ్ వీడియోని యాడ్ చేశాను, PDF రూపంలో ఉన్నటువంటి లెసన్ని యాడ్ చేశాను, వెబ్సైట్ యొక్క లింక్ను కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఈ 3 సోర్సెస్ నుంచి ఇది జనరేట్ చేసుకొని మీకు ఒక కంటెంట్ని తయారు చేస్తుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ లెసన్లో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని జనరేట్ చేయమని ఒక టైప్ చేస్తున్నాను. క్రియేట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
ఈ లెసన్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా అనలైజ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ఈ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మొత్తం కూడా జనరేట్ అయిపోతుంది. ఇక్కడ వాట్ ఈస్ ద సైంటిఫిక్ డిస్టింక్షన్ బిట్వీన్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. అలా కాకుండా నీకు క్రియేట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అని ఎంటర్ చేస్తున్నాను. ఈ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మొత్తం కూడా ఒక ఆబ్జెక్టివ్ టైప్లో మీకు జనరేట్ అయిపోతాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఈజీగా జనరేట్ అయిపోయినాయి. ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మొత్తం కూడా ఈ విధంగా గూగుల్ నోట్బుక్ LMని యూజ్ చేసుకొని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా జనరేట్ అయిపోయినాయి. విత్ ఆన్సర్స్తో సహా జనరేట్ అయిపోయినాయి. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసినట్టయితే స్టూడియో కనిపిస్తుంది. ఈ స్టూడియోలో ఈ లెసన్లో ఉన్నటువంటి మొత్తం కాంటెంట్ని కూడా ఆడియో ఓవర్వ్యూ రూపంలో కూడా జనరేట్ చేస్తుంది, వీడియో ఓవర్వ్యూ రూపంలో కూడా జనరేట్ చేస్తుంది, మైండ్ మ్యాప్ను కూడా క్రియేట్ చేస్తుంది, రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంది, ఫ్లాష్ కార్డ్స్ కూడా జనరేట్ చేస్తుంది, క్విజ్ జనరేట్ చేస్తుంది. ఇందులో ఒక ఆప్షన్ మీకు చూపిస్తాను. మైండ్ మ్యాప్ మీద క్లిక్ చేయండి. ఇంపార్టెంట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డయాగ్రామ్ రూపంలో ఈ మైండ్ మ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ క్రియేట్ అయ్యి చూడండి, క్లిక్ చేసుకోండి. చూసారా, ఇలా మీ లెసన్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఇలా డయాగ్రామ్ రూపంలో జనరేట్ అయిపోయినాయి. టర్మినాలజీ అండ్ డెఫినేషన్ క్లిక్ చేసినట్లయితే మీకు టర్మినాలజీకి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ జనరేట్ అయిపోతాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి గ్లోబల్ టెంపరేచర్ రైజ్ అండ్ ట్రెండ్స్, దీనికి సంబంధించిన కాంటెంట్ మొత్తం ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం కూడా ఇక్కడ జనరేట్ అయిపోతాయి. దీనిలో సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి సోర్స్ నుంచి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా డయాగ్రామ్ రూపంలో మీకు జనరేట్ చేస్తుంది. దీన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ డయాగ్రామ్స్ని డౌన్లోడ్ చేసుకుని ఈజీగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. మీరు చూసారు, ఇక్కడ జనరేట్ అయిన తర్వాత క్లిక్ చేసుకున్నట్టయితే మీరు ఇచ్చినటువంటి కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంది, ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఏ విధంగా తీసుకుంది అనేది మొత్తం కూడా ఇక్కడ 1, 10 అనే సింగల్ చూపిస్తుంది కదా. క్లిక్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన సోర్స్ నుంచే తీసుకుంటుంది. ఎగ్జాక్ట్గా మీకు ఖచ్చితమైనటువంటి నోట్స్ని అందిస్తుంది, అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆడియో ఫైల్స్ ద్వారా కానీ, వీడియో ఫైల్స్ ద్వారా కానీ, కొన్ని వెబ్సైట్లో ఉన్నటువంటి కాంటెంట్ మొత్తం కూడా ఇక్కడ సోర్స్ కింద యాడ్ చేసుకొని మీరు మీకు కావాల్సిన విధంగా మీ కాంటెంట్ని జనరేట్ చేసుకోవచ్చు. చాలా మెటీరియల్ ఉంది, అది చదవలేకపోతున్నారు, అందులో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నా అవన్నీ జనరేట్ చేసుకోవాలంటే మాత్రం ఈ గూగుల్ నోట్బుక్ LM అనేది చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు జీమెయిల్ అకౌంట్ ద్వారా మాత్రమే లాగిన్ అయ్యి ఈ గూగుల్ నోట్బుక్ LMని యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతగానో ఉపయోగపడే వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.